హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మనసార టీవీకి అయితే స్వాగతం. అది ఈరోజు మరి చెప్పే టాపిక్ ఏంటంటే చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ కానీ మనం చెప్పాలి. అది ఏ టాపిక్ అంటే టీమిండియా వర్సెస్ ఆస్ట్రేలియా పింక్ టెస్ట్ మ్యాచ్ గురించి అయితే మనం అయితే అనాలిసిస్ అయితే చేసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్ అయితే లైక్ అయితే చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి, షేర్ అయితే మర్చిపోకండి. మరి ఫస్ట్ టైం టెస్ట్ సిరీస్ గురించి అయితే మనం అయితే చెప్పుకుందాం. ఆస్ట్రేలియా వర్సెస్ టీమిండియా పింక్ బాల్ గురించి అయితే మనం అయితే చెప్పుకుందాం. పింక్ బాల్ ఏంటంటే డే నైట్ టెస్ట్ మ్యాచ్ కానీ మనం చెప్పచ్చు. ఈ మ్యాచ్ టీమిండియా కాలమానం ప్రకారంగా 9:30కి అనేది స్టార్ట్ అవబోతుంది అనేది మనం చెప్పాలి. ఆస్ట్రేలియా కాలమానం ప్రకారంగా అయితే 1:30కి అయితే అక్కడైతే ప్రారంభం అవుతుంది. మనకి ఖచ్చితంగా సరే అడ్జార్టీగా 4:30తో మ్యాచ్ అనేది ముగిసిపోద్ది. అదే పింక్ టెస్ట్ మ్యాచ్లో మరి ఆస్ట్రేలియాకి చాలా రికార్డ్స్ అనేది ఉన్నాయి అని మనం అయితే చెప్పాలి. ఆ రికార్డ్స్ ఏంటంటే 22 మ్యాచ్లు అనేది ఇప్పటి వరకు పింక్ టెస్ట్ మ్యాచ్లో ఉంటే మరి ఆడితే అందరూ కూడా దీంట్లో 12 టెస్ట్ మ్యాచ్లు అనేది పింక్ టెస్ట్ మ్యాచ్ అనేది ఆస్ట్రేలియా ఆడింది. మరి దీంట్లో ఒక మ్యాచ్ ఓటమి పోవాలని అనుకోం, అంటే 95% అనేది విన్నింగ్ శాతం అనేది ఉంది అనేది అయితే మనమైతే చెప్పుకోవచ్చు. ఇక్కడైతే చాలా చాలా డేంజరస్ పింక్ బాల్లో ఆస్ట్రేలియా టీం కానీ మనం చెప్పచ్చు. మరి ఇక్కడైతే ఫేవరెట్గా ఆస్ట్రేలియానే దిగినా కానీ పేపర్లో మాత్రం ఏమీ లేదనేది మనం చెప్పాలి. ముందు మ్యాచ్లో మనం చూసుకుంటే ఘోరమైన పరాజయం అయితే ఆస్ట్రేలియా ఓడిపోయింది అనేది మనం స్పష్టంగా ఇక్కడైతే మనం చెప్పాలి. ఇక్కడ ఫస్ట్ ఏంటంటే అడిలేడ్ పిచ్ ఎలా ఉండబోతుంది ఏంటంటే ఫాస్ట్ బౌలర్ ట్రాక్. మొత్తం ఎవరైతే టాస్క్ వేస్తుందో వాళ్ళైతే బ్యాటింగ్ అనేది ఎంచుకుంటారు. ఖచ్చితంగా సరే ఫస్ట్ ఫేజ్ అంతా కూడా ఫాస్ట్ బౌలర్స్కి అనుకూలించే ఛాన్స్ ఉంది. క్రమంగా వెళ్ళే కొలది కూడా బౌలర్స్కి చాలా మరి బ్యాట్స్మెన్స్ కూడా చాలా అనుకూలంగా ఉండే ఛాన్స్ అనేది ఎక్కువగా మనకి కనిపిస్తుంది. మరి ఎలాగ ఆడతారు ఏమిటని చూడాలి. నాకు తెలిసినంతవరకు కూడా ఫస్ట్ ఇన్నింగ్స్లో 400 చిల్లర కొడితే చాలా మంది 350 360 వరకు కూడా కొడితే మరి నా ఎవరి టాసెస్ ఫస్ట్ బ్యాటింగ్ అనేది ఎంచుకుని చాలా మంచిది. మరి టాస్ అనేది చాలా చాలా కీలకంగానే మనం అయితే చెప్పాలి. మరి ఇక్కడైతే నాకు తెలిసినంతవరకు కూడా టీమిండియాకే ఉన్నా సరే ఆస్ట్రేలియాకి చాలా ఎక్కువగా ఉందరా అనేది అయితే మనం అయితే చెప్పాలి. అయితే ఈ టోటల్గా చూసుకున్నా మరి ఎలా ఉండబోతుంది ఏంటంటే ముందు రోజుల్లో మరి మార్పులు చేర్పులు అనేది ఈ మ్యాచ్లో ఎలా ఉండబోతుంది ఏంటనేది మనం తెలుసుకుంటాం తర్వాత. అయితే టోటల్గా చూసుకుంటే టీమిండియా బలబలాలు. టీమిండియా అయితే రోహిత్ శర్మ అయితే కంబ్యాక్. మరి ఇక్కడ రాహుల్ అండ్ యశస్వి జైస్వాల్ అనేది ఖచ్చితంగా సరే రోల్ అనేది అవ్వబోతున్నారు. ఖచ్చితంగా ఓపెనర్గా ఉండే ఛాన్స్ ఉంటుంది. మరి ఇక్కడైతే గిల్ అనేది వచ్చే ఛాన్స్ ఉంది. ప్రాక్టీస్లో మాత్రం పర్ఫెక్ట్ ఫిట్గా ఉండే ఛాన్స్ ఉంది కనిపించింది. మరి పంత్ కానీ తర్వాత కోహ్లీ కానీ నాకు తెలిసినంత వరకు అశ్విన్, నితీష్ రెడ్డి, మరి ఫాస్ట్ బౌలర్ వ్యవహారంలో రానా, బుమ్రా, సిరాజ్ వీళ్ళందరూ కూడా ఉండే ఛాన్స్ అనేది ఉంది అనేది మనం చెప్పాలి. మరి ఇక్కడైతే ఆస్ట్రేలియా టీంకి అయితే మరి ఓపెనర్లు ఇద్దరు కూడా పర్ఫార్మెన్స్ అనేది రావాలి. అంత పర్ఫార్మెన్స్ అనేది రాలేదు అనేది అయితే మనం చెప్పాలి. అటు కవాజా కానీ మరి మ్యాక్సీ కానీ మళ్ళీ ఓపెనర్లు బాగా రాణించవలసి ఉంది. అటు స్మిత్ కానీ లంబోసైన్ అయితే పర్వాలేదని అనిపించినా సరే, మరి ఇక్కడ క్యారీ పర్వాలేదని అనిపించినా సరే మార్క్స్ అనేది రాణించవలసిన పరిస్థితి ఉంది. ఇక్కడ హైయర్వుడ్ అనేది మరి గాయం కారణంగా బయటికి వెళ్ళిపోయాడు. మరి అయితే బోల్ట్ అనేది అవకాశం అయితే ఇచ్చారు. మరి ఇక్కడైతే రెగ్యులర్స్ ఫాస్ట్ బౌలర్స్ మరి కమిన్స్ మరి స్టార్క్ అయితే రెగ్యులర్గా ఉన్నారు. స్పిన్నర్గా అయితే లయన్ అయితే ఉంటాడు. ఇలా చూసుకున్న ఆస్ట్రేలియా చాలా పర్ఫెక్ట్గా ఉంది. మరి ఎవరు ఏం జరుగుద్ది అంటే ముందు రోజుల్లో మరి చూడవలసిన పరిస్థితి ఉంది. ఇది ఫ్రెండ్స్, ఇంకా మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే మరి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్తో మీ మార్కుల్లో తప్పనిసరిగా మరి షేర్ అయితే మర్చిపోకండి. బాయ్.